హాయ్ హలో అందరికీ నమస్తే. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో వాల్మీకి రామాయణం చదువుతున్నాను. ఎవరికైనా చదవడానికి ఓపిక లేకపోయినా, చదవడానికి ఇంట్రెస్ట్ రాకపోయినా దీనిని నా వీడియో పెట్టుకొని వినండి. ఆడియోని వినొచ్చు. హాయిగా మీరు జర్నీ చేసేటప్పుడైనా వినొచ్చు. రామాయణం వింటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నైట్ పడుకునేటప్పుడైనా వినండి. విని పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా వినిపించండి, పెద్దవారు కూడా వినవచ్చు. ఇది వాల్మీకి రామాయణం డే 5 నిన్న వరకు చదివాను. ఈరోజు డే 6 అనమాట. డే 6లో చదువుతున్నాను. డే 5లో నిన్న నేను ఇక్కడ వరకు చదివాను. ఈరోజు డే 6 ఇక్కడ చదువుతున్నాను. రోజంతా ప్రయాణించి వారు శోనా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే విడిది చేశారు. విశ్రాంతిగా కూర్చున్న సమయంలో రాముడు విశ్వామిత్రుణ్ణి ఆ స్థలానికి సంబంధించిన విశేష చరిత్ర ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు. అప్పుడు మహర్షి రాముడికి ఈ క్రింది కథను వివరించాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి స్వయంగా కుమారుడైన కుషుడనే మహర్షి ఉండేవాడు. కుషుడికి 4 క్షత్రియ కుమారులు ఉద్భవించి 4 నగరాలను నిర్మించారు. వాటిలో ఒకటి శోనా నది తీరాన ఉంది. కుషుని కుమారుడైన కుశనాభుడికి ఘృతాచి అనే అప్సరస ద్వారా 100 మంది కుమార్తెలు కలిగారు. వారు పెరిగి పెద్దవారై అపురూప లావణ్యవతులైనారు. వారంతా నదీ తీరాన హాయిగా కలిసి ఆడుకుంటుండేవారు. ఒక రోజున వాయుదేవుడు ఆ యువతులను చూచి వారి అద్భుత సౌందర్యానికి సమ్మోహితుడైనాడు. వారిని సమీపించి, ప్రియమైన రమణీనుమనులారా, మీరంతా నా భార్యలైనట్లయితే మీ అశాశ్వత మానవీయ సౌందర్యాన్ని ఎప్పటికీ తాజాగా నిలిచి ఉండే దివ్య యౌవనంగా మార్చివేస్తాను అన్నాడు వాయుదేవుడు. ఆ యువతులకు వాయుదేవుడి పట్ల ఏమాత్రం ఆకర్షణ కలగకపోగా తాము అవమానించబడినట్లు భావించారు. మా భర్తలను మేమే ఎంపిక చేసుకోవటమేమనే ఆలోచనే మాకెన్నడూ కలగదు. మా తండ్రి నిర్ణయానుసరించే మేము వివాహం చేసుకుంటాము. ఒక గొప్ప రాజర్షి పుత్రికలమైన మేము తలుచుకుంటే నీ అసభ్య ప్రవర్తనకు గాను నిన్ను శపించగల సమర్థులమే. కానీ మా తపస్సుల వల్ల ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని తగ్గించుకోవటం మాకిష్టం లేనందున నిన్ను శపించకుండా వదిలేస్తున్నాం అని వారు సమాధానమిచ్చారు. సులభంగా ఆగ్రహవశుడయ్యే వాయుదేవుడు ఆ మాటలు విని ఉగ్రుడైనాడు. ప్రతీకారం కోసం ఆ 100 మంది యూతుల్లోనూ సూక్ష్మరూపంలో ప్రవేశించి తన మాంత్రిక శక్తితో వారి దేహలక్షణాలను అవలక్షణాలుగా మార్చివేశాడు. ఆ యూతులంతా రోదిస్తూ తమ భవంతికి తిరిగి రాగా వారి గూని శరీరాలను చూసి తండ్రి దిగ్భ్రాంతుడైనాడు. కుశనాభుడి ప్రశ్నలకు సమాధానం అతని కుమార్తెలు జరిగినదంతా వివరించారు. వాయుదేవుని శపించకుండా నిగ్రహం ప్రదర్శించినందున తన కుమార్తెలను కుశనాథ మహారాజు అభినందించి వారి వివాహం జరిపించడమేలాగా అని ఆలోచనలో పడ్డాడు. మునుపు చులి అనే గొప్ప బ్రహ్మచారి తీవ్రమైన తపస్సాధనలను పూనుకున్నాడు. అవివాహితుడైన ఒక గంధర్వ యువతి అతనికి ఒక దాసి మాదిరిగా పరిచర్యలు చేస్తుండేది. కాలక్రమంలో ఆమె నిస్వార్థ సేవలకు చులి ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆ యువతి తన కన్యాత్వానికి భంగం కలగకుండా ఒక మహోపేతుడైన తనయుణ్ణి ప్రసాదించమని ఋషిని ప్రార్థించింది. చులి అందుకు సరేననగా మహాతపోశక్తియుతుడైన బ్రహ్మదత్తుడనే మానవపుత్రుడు ఆవిర్భవించాడు. అనంతకాల కాలంలో బ్రహ్మదత్తుడు రాజే పరిపాలన చేయసాగాడు. ఆ బ్రహ్మదత్తుడే తన కుమార్తెలను తగిన వరుడని కుశనాభుడు నిశ్చయించాడు. అలా కుశనాభుడి భవనానికి ఆహ్వానించబడ్డ బ్రహ్మదత్తుడు ఆ 4 యువతులను స్వీకరించాడు. వివాహ మహోత్సవంలో ఒక్కొక్కరిని అతడు పాణిగ్రహణం చేసినంతనే వారి కురుపాలు అదృశ్యమై ప్రతి యువతి తన సహజ సౌందర్యాన్ని తిరిగి పొందింది. ఆ పైన విశ్వామిత్రుడు కుశనాథుడికి
కుమారులు లేనందున అందుకోసం ఒక యజ్ఞం చేశారు. ఫలితంగా తర్వాత కుశనాభుడికి గాది జన్మించాడు. ఆ గాది రాజు యొక్క కుమారుణ్ణి నేనే అంటూ వివరించి కథ ముగించాడు. మరునాటి ఉదయం వారంతా తిరిగి ప్రయాణం కొనసాగించి చీకటి పడే సమయానికి గంగా తీరం చేరుకున్నారు. ఆ రాత్రి వారక్కడ విశ్రమించగా గంగా నది చరిత్ర చెప్పమని రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు ఆ కథ ఇలా చెప్పుకొచ్చాడు. హిమాలయాల అధిష్టాన దైవమైన హిమవంతుడికి మేరు పర్వత రాజపుత్రి అయిన ఈయన ద్వారా గంగా, ఉమ అనే ఇద్దరు పుత్రికలు కలిగారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి ఈ విశ్వం యొక్క భావి శ్రేయస్సు నిమిత్తం గంగను దేవతలకు దత్త చేయవలసిందిగా అభ్యర్థించాడు. అందుకు హిమవంతుడు వెంటనే సమ్మతించాడు. తర్వాత తన కుమార్తె ఉమ ఘోర తపస్సు చేస్తూ పరమశివుణ్ణి గురించే నిరంతరం ధ్యానిస్తూ ఉన్నందున ఆమెను శివుడికే కట్టబెట్టాడు. ఉమను చేపట్టినది మొదలు పరమశివుడు ఆమెతో అనవరత శృంగారానుభవంలో తేలియాడడం మొదలుపెట్టాడు. అయితే అలా పరస్పరాలింగనంలో 100 దివ్య సంవత్సరాలు గడిచినప్పటికీ వారి సంయోగ ఫలితంగా సంతానం కలగటం మాత్రం జరగలేదు. ఆ సమయంలో దేవతలంతా పరమశివుణ్ణి సమీపించి మహాదేవ, నీ శృంగార కార్యకలాపాలు ఇక కట్టిపెట్టు. ఎందుకంటే నీకు జన్మించే శిశువు ఈ విశ్వం భరించలేనంత శక్తివంతుడవుతాడని మా భయం. నీవు నిగ్రహించుకొని తపోధ్యానాలు ఆచరించాలని మేము సమవినయంగా ప్రార్థిస్తున్నామన్నారు. అందుకు పరమశివుడు, వాస్తవానికి నా హృదయం ఆత్మసాక్షాత్కార సాధన వైపే మొగ్గు కలిగినందున మీ ప్రతిపాదనను నేను సమ్మతిస్తున్నాను. కానీ నా వీర్యశక్తి ఇప్పటికే నా హృదయ స్థానం నుండి పట్టు తప్పినందున అది ఎక్కడనో స్వీకరించబడక తప్పదు అని సమాధానమిచ్చాడు. అందుకు దేవతలు, ఎంతటి భారాన్నైనా భరించగల భూమి ఈ బీజాన్ని స్వీకరించుగాక అని సూచించాడు. అంతటా పరమశివుడు మహాశక్తివంతమైన తన వీరశక్తిని నిర్గమింపజేయగా అది ప్రవహించి సమస్త భూతలాన్ని ఆక్రమించింది. ఇది చూసిన దేవతలు భూమి బ్రద్దలవుతుందేమోనని భయపడ్డారు. అలాగా సర్వాన్ని ఆక్రమిస్తున్న పరమశివుని వీరశక్తికి ధరించవలసిందిగా వారు అగ్నిదేవుణ్ణి, వాయుదేవుని ప్రార్థించసాగారు. దేవతలు ప్రార్థన అనుసరించి వాయుదేవుని సహకారంతో అగ్ని ఆ వీరశక్తిని ధరించబూనుకున్నాడు. అగ్నిదేవుని స్పర్శ తగలగానే మహాదేవుని వీరశక్తిలో కొంత భాగం ఒక ధవల పర్వతంగా మారి అందులోనే కొంత తెల్లని రెల్లుగడ్డితో నిండిన ప్రకాశవంతమైన పొదగా రూపొందింది. తక్కిన వీరశక్తి యథాతథంగా ఉండగా అగ్నిదేవుడు దాన్నంతటిని తనలో ధరించాడు. గొప్ప ఉపద్రవం నుండి భూమండలం రక్షించబడినందుకు దేవతలంతగానో సంతోషించారు. కృతజ్ఞత నిండిన హృదయాలతో వారు పరమశివుణ్ణి, ఆయన పత్నిని పూజించడానికి వెళ్ళారు. కానీ ఉమాదేవి మాత్రం తాము సంయోగానందంలో తన్మయులైన ఉండగా అంతరాయం కలిగించినందుకు దేవతలపై మండిపడింది. తన ఎదుట ఉన్న దేవతలను చూస్తూ, మీ భార్యలందరూ వంద్యశ్రీలగుదురు గాక, భూమి కూడా సంతానరహిత కావటం మాత్రమే గాక ఎగుడు దిగుళ్లతో కూడిన ఉపరితలం కలదై అసంఖ్యాకులైన రాజులచే పాలించబడును గాక అని ఉమాదేవి శపించింది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు తమ తపస్సాధనలు సాగించడానికి ఉత్తర దిక్కున ఉన్న హిమాలయాలకు వెళ్ళారు. కొంతకాలం తర్వాత రాక్షసులు తమను వేధిస్తుండగా దేవతలు అజేయుడైన సేనాధిపతి పొందటానికై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవతల అభ్యర్థనకు సమాధానంగా బ్రహ్మదేవుడు, పార్వతి శాపం కారణంగా సేనాధిపతి కాగల పుత్రుణ్ణి మీరెవరూ ఉత్పన్నం చేయలేరు. అందువల్ల పరమశివుని వీరశక్తికి అగ్నిదేవుడు గంగా గర్భంలో ఉంచాలని నా సూచన. అలా చేస్తే గొప్ప వీరుడైన పుత్రుడు కలుగుతాడు అని సూచించాడు. అటు పిమ్మట దేవతలు అగ్నిదేవుణ్ణి సమీపించి బ్రహ్మదేవుని ఆదేశాలను తెలియపరిచారు. ఇది విన్న అగ్నిదేవుడు దేవనది అయిన మందాకిని గంగను సమీపించి తాను చాలా కాలం ధరించి ఉన్న పరమశివుని వీర్యాన్ని స్వీకరించమని ఆమెను కోరారు. గంగాదేవి ఆ ప్రతిపాదనను సమ్మతించి ఆమె అపురూప సౌందర్యవతిగా రూపుదాల్చి అగ్నిదేవుని వల్ల గర్భాన్ని పొందింది. కానీ తేజవంతమైన పరమశివుని వీర్యాన్ని ధరించిన వెంటనే తీవ్రమైన దుర్భరమైన వేదన పొందింది. విపరీతమైన ఆందోళనలతో ఆ పరమశివుని వీర్యశక్తి నా గర్భంలో
ఇక భరించలేను, నేను భరించరాని మంటగా ఉంది అని అగ్నితో చెప్పింది. అప్పుడు అగ్ని గంగతో ఆ వీరశక్తిని హిమాలయాల్లోనూ ఒకానొక ప్రదేశంలో విడవమని చెప్పగా ఆమె హడావిడిగా అక్కడకు వెళ్ళింది. అలా గంగాదేవి యొక్క దేహ స్పర్శతో స్వర్ణకాంతులినే తేజస్సును సంతరించుకున్న శివ వీరశక్తి ధవల పర్వతం మీదే తెల్లని రెల్లు పొదలలో పడింది. అలా ఒక అద్భుతమైన శిశువు ఆవిర్భవించాడు. వీరశక్తిలోని ఇతర భాగాలు భూమిపై పడి చోట్ల అది బంగారు, వెండి గనులుగా మారింది. నిజానికి పరమశివుని వీర్యం యొక్క ప్రచండ శక్తి కారణంగానే సుదూర ప్రాంతాలలో రాగి గనులు, ఇనుప గనులు ఏర్పడడం జరిగింది. ఆ శిశువు జన్మించగానే అతనిని పోషించడానికే దేవతలు కృత్తికలనబడే 6 దేవతానితులను తీసుకువచ్చారు. ఆ శిశువు వారి బిడ్డగానే గుర్తింపు పొందుతాడని ఆ స్త్రీలకు దేవతలు హామీ ఇచ్చారు. ఈ కారణంగానే ఆ శిశువు కార్తికేయుడని పేరు పొందాడు. గంగా గర్భం నుండి పడినందున ఆ బాలుడికి స్కందుడు, ప్రవహించినవాడు అనే పేరు కూడా కలిగింది. తన ఎదురుగా 6 తల్లులను చూచిన ఆ శిశువు వారందరి జనుబాలు త్రాగడానికై 6 ముఖాలను ధరించాడు. స్కందుడు ఎంత శక్తివంతుడంటే అతను ఒకరోజు వయసుగలవానిగా ఉన్నప్పుడే దేవతలు సేనాధిపతిగా ఎందరో భయంకర రాక్షసులను సంహరించాడు. ఆ పైన విశ్వామిత్రుడు ప్రాచీన కాలంలో అయోధ్యను రాజధానిగా చేసుకొని ప్రపంచాన్ని పరిపాలించిన సగర చక్రవర్తి కథను శ్రీరాముడికి వివరించాడు. సగర మహారాజుకు పుత్రులు కలుగనందున తన 2 భార్యలతో కలిసి తపస్సాధనలు సాగించడానికై హిమాలయాలకు వెళ్ళారు. కొంతకాలం తర్వాత ఆ మహారాజును భృగు మహర్షి అనుగ్రహించి అతని 2 భార్యలతో ఒకరికి ఒక కుమారుడు జన్మించి అతని వంశాన్ని నిలుపుతాడని, మరో భార్యకి 60,000 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. ఈ మాటలు విన్న రాణులిద్దరూ భృగు మహర్షితో తమలో ఒక పుత్రుని పొందే వారెవరు, 60,000 మంది పుత్రులను పొందేవారెవరు అని ప్రశ్నించగా అది మీరే నిర్ణయించుకోవాలి అని మహర్షి చెప్పాడు. ఫలితంగా పెద్ద రాణి అయిన కేశిని ఇక్ష్వాకు వంశాన్ని శాశ్వతంగా చేసే ఒకే కుమారుడు కలగలని కోరుకోగా, గరుడుని సోదరి అయిన 2వ రాణి సుమతి 60,000 మంది కుమారులను కోరుకుంది. సగర మహారాజు సతీ సమేతంగా ఇంటికి తిరిగి వచ్చారు. కాలక్రమంలో కేశినికి ఒక కుమారుడు కలగగా అతని అసమంజసుడు అని పేరు పెట్టారు. కాగా సుమతికి కుష్మాండ రూపంలో ఒక మాంసపు బుద్ధ జన్మించింది. తర్వాత కొంతకాలానికి ఆ మాంసపు బుద్ధను చీల్చగా అందులో నుండి 60,000 పుత్రపిండాలు వచ్చాయి. వెంటనే దాదులు అవి పూర్తిగా వికసించే వరకు నేతి జాడీలలో ఉంచారు. ఆ పిమ్మట 60,000 మందికి పైగా పెరిగి పెద్దవారవుతుండగా క్రూరుడైన వారి సవతి అన్న అసమంజసుడు వారిని సరయూ నదిలోకి విసిరి వారంతా మునుగుతుంటే చూసి గొప్ప ఆనందంతో పగలబడి నవ్వుతుండేవాడు. తన కుమారుడైన అసమంజసుడి దుష్ప్రవర్తనకు విసిగి వేసారిన సగర మహారాజు అతన్ని ఎట్టకాలకు రాజ్యం నుంచి బహిష్కరించ నిశ్చయించాడు. అసమంజసుడి కుమారుడు ప్రజలందరి ప్రేమాభిమానాలకు పాత్రుడైన అంశుమంతుణ్ణి మాత్రం మహారాజు తనతోనే ఉంచుకున్నాడు. కొంతకాలానికి సగర మహారాజు అశ్వమేధం చేయ సంకల్పించి అంశుమంతుణ్ణి రక్షకుడిగా యజ్ఞాశ్వాన్ని భూసంచారం కోసం వదిలాడు. కానీ యజ్ఞం జరుగుతుండగానే స్వర్గాధిపతి ఇంద్రుడు ఒక రాక్షసు రూపంలో వచ్చి యజ్ఞస్థలం నుంచి అశ్వాన్ని దొంగిలించుకుపోయాడు. ఆ యజ్ఞాశ్వాన్ని ఎలాగైనా సరే తిరిగి సంపాదించుకురావాలని పురోహితుడు సగర మహారాజుకు చెప్పాడు. యజ్ఞం అసంపూర్తిగా నిలిచిపోవడం ఎంతో అమంగళమని హెచ్చరించాడు. భూమండలమంతా గాలించి యజ్ఞాశ్వం ఎక్కడున్నా సరే పట్టుకురావాలని అంతటా సగర మహారాజు తన 60,000 మంది కుమారులను ఆజ్ఞాపించి వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చదరపు యోజనాన్ని కేటాయించాడు. ఒకవేళ మరెక్కడ కానీ ఆ అశ్వం కనిపించకపోతే
భూమండలం దిగువన కూడా వెతకాలని ఆయన ఆదేశించాడు. అలా సగర మహారాజు అతని మనువడైన అంశుమంతుణ్ణి యజ్ఞవాటిక వద్ద నిరీక్షిస్తూ నిలువగా 60,000 మంది రాజకుమారులు భూలోకమంతటా గాలించినా ఎక్కడ అశ్వం కనిపించకపోయేసరికి సగరపుత్రులు భూమిని త్రవ్వటం మొదలుపెట్టారు. దీనితో 4 మొదలైన అధోలోకవాసులు ఆందోళన చెందసాగారు. నిజానికి భూదేవియే ఎంతగానో గాబరా పడింది. ఇదంతా చూస్తున్న దేవతలు పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. భూమి విష్ణుపత్ని అయినందున కలుపుని రూపంలో అవతరించి ఉన్న విష్ణువు అనతి కాలంలోనే సగరుని 60,000 మంది పుత్రులను నశింపజేస్తాడని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలను శాంతపరిచాడు. భూమిని త్రవ్వి ఆ త్రవ్వకపు పనిలో ఎన్నో జీవరాశులను చంపినప్పటికీ సగరపుత్రులకు యజ్ఞాశ్వం దొరకకపోవడంతో నిరాశగా తండ్రి వద్దకు తిరిగి వచ్చారు. ఇక తాము చేయవలసినది ఏమిటిని 60,000 మంది రాజకుమారులు తండ్రిని అడుగగా అశ్వం తిరిగి లభించే వరకు ఇంకా త్రవ్వకం కొనసాగించవలసిందిగా రాజు ఆజ్ఞాపించాడు. భూతలం మీద 4 దిక్కులలోనూ తిరిగి త్రవ్వకం కొనసాగించిన సగరపుత్రులు 4 దిశలలో భూమిని మోస్తున్న 4 మహాదిగ్గజాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఈ ఏనుగులు తమ వీపుల మీద సమస్త భూభారాన్ని మోస్తుంటాయి. అవి అలసి కొంచెం సేద తీరడానికి అప్పుడప్పుడు తమ తలలు కదిలించినందువల్ల భూకంపాలు ఏర్పడుతుంటాయి. భూమినంతా తొలుచుకుంటూ అట్టడుగున రసాతలానికి చేరుకున్న సగరపుత్రులకి ఎట్టకేలకు అక్కడ తపోనిష్టలో పద్మాసనాసీనుడైన ఉన్న కపిల భగవానుడు అక్కడకు దగ్గరలోనే ప్రశాంతంగా తృణగ్రాసం మేస్తూ నిలిచి ఉన్న యజ్ఞాశ్వం కానవచ్చింది. కపిలుడే చోరుడని సగరపుత్రులు భావించారు. అందువల్ల వారు త్రవ్వకపు పనిముట్లు చేబూని ఆయనను వధించడానికి ముందుకు దూసుకువచ్చారు. వారి దుందుడుకు చర్యను గమనించిన కపిలుడు ఆగ్రహించాడు. ఆయన కేవలం హూం అనే మంత్రంని ఉచ్చరించడంతోనే 60,000 మంది సగరపుత్రులు భస్మీపటలమైనారు. చాలా కాలం గడిచిన తన కుమారుడు తిరిగి రాకపోవడంతో 60,000 మంది కుమారులను యజ్ఞాశ్వాన్ని వెతకడానికై సగర మహారాజు తన మనవడైన అంశుమంతుణ్ణి పంపించాడు. తన పినతండ్రులు వెళ్ళిన మార్గాన్ని అనుసరించి వారు త్రవ్విన సొరంగ మార్గాన్ని చేరుకున్నాడు. భూమి లోపలికి చేరుబడిన అంశుమంతునికి మహాదిగ్గజాలు కనిపించగా తన పినతండ్రులు ఎక్కడ ఉన్నారని వారిని అడిగాడు. ఆ మార్గాన్ని ఇంకా దిగువకు పోతే త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అవి చెప్పాయి. ఎట్టకేలకు భస్మరూపంలో సగరపుత్రులు పడి ఉన్న చోటుకు అంశుమంతుడు చేరుకున్నాడు. అది చూచి అతను దుఃఖవివశుడైనాడు. ఆ సమీపంలోనే అంశుమంతుడిని యజ్ఞాశ్వం కనిపించింది. తాత వద్దకు తిరిగి వెళ్లే ముందు మృతులైన తన పినతండ్రులను మొదట తర్పణం విడుద్దామనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రదేశంలో ఎక్కడా కూడా నీరు లభించలేదు. ఇప్పుడేమి చేయాలా అని అంశుమంతుడు ఆలోచనలో పడగా అకస్మాత్తుగా గరుడు ప్రత్యక్షమై, నాయనా అంశుమంతుడా, నీ పినతండ్రుల కోసం దుఃఖించకు. అంతిమంగా ఒక మహాప్రయోజనాన్ని నెరవేర్చడం కోసమే వారి మరణాలు సంభవించాయి. సకల జన శ్రేయస్సు నిమిత్తం పవిత్రమైన గంగా నదిని భూమార్గం పట్టించడానికి ఈ సగరపుత్రులు కారణభూతులవుతారు. మీ పినతండ్రులు కపిల మహర్షి భస్మం చేశాడు. నీ పినతండ్రులకు చెందిన ఈ భస్మరాశుల గంగాజలంతో తడిసినప్పుడు వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు మీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చేయడానికి ఈ యజ్ఞస్వాన్ని తీసుకొని ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళు అని చెప్పాడు. యజ్ఞాశ్వం తిరిగి రావడంతో సగర మహారాజు విజయవంతంగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు. భవిష్యత్తు గురించి గరుడు పలికిన మాటలను అంశుమంతునికి ద్వారా తెలుసుకున్న మహారాజు గంగానదిని భూమి మీదకు తీసుకువచ్చే పతాకాన్ని రూపొందించే ప్రయత్నంలో నిమగ్నమైనాడు. కానీ ఆ లక్ష్యాన్ని సాధించకముందే సగర మహారాజు కన్ను మూశాడు. తాత మరణించిన మీదట అంశుమంతుడు కొంతకాలం రాజ్యపాలన చేశాడు. తర్వాత అతడు తన కుమారుడైన దిలీపుడికి సింహాసనాన్ని అప్పగించి గంగానదిని భూమికి తీసుకురావాలన్న తలంపుతో తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాడు. మరణాంతరం అంశుమంతుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. కానీ గంగను క్రిందికి తీసుకురావాలన్న అతని కోరిక తీరకుండానే మిగిలిపోయింది.
అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇంతవరకు చదివాను డే 6లో. అందరూ వింటారని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. బాయ్ బాయ్.